చేస్తుంటే చాక్ పీస్ బిజినెస్. దీని కాస్ట్ ఎట్లా పడుతుంది, ఎలా చేస్తున్నారో అనే దాని గురించి చెప్పడానికి వీళ్ళు మాట్లాడింది. దీనికి మెయిన్ పిల్లర్స్ వచ్చి భవానీ శంకర్ విలన్ అనుకోవద్దండ, ఈ స్టార్టప్కి పుట్టించిన ఆయన. దాని తోడు దీనికి ఫుల్ సపోర్టివ్గా ఉండిందంటే వాళ్ళ మదర్ వచ్చి హసీనమ్మ అని. దీన్ని స్టార్ట్ ఎప్పుడు చేశారు? 14 అంటే 2014. ఇది చాక్ పీస్ కంపెనీ పేరు ఏం చెప్పింది మీరు? ఎస్ఎల్వి ఎంటర్ప్రైజెస్. ఎస్ఎల్వి అంటే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర. హసీనమ్మ, చెప్పండి సార్. ఇవేమ్మా ఇవే చాక్ పీసులు సార్, కలర్ చాక్ పీసులు. ఎప్పటి ఇంకా చేస్తా ఉన్నారు ఇవే? మేము 7 ఏళ్ళ నుంచి చేస్తాము. 7 ఏళ్ళ ఇంకా చేస్తా ఉన్నారు. ఏం కలర్ చాక్ పీసులు అంతా చేస్తారా? ముగ్గులు వేసుకునే కలర్ చాక్ పీసులు చేస్తాం. ముగ్గులు వేసుకునే చేస్తారా మీరు? ముగ్గులు వేసుకునేకి బోర్డుల మీద పిల్లలు రాసుకునే కూడా తీసుకుంటాం. తెల్ల చాక్ పీసులు ఎట్లా చేస్తారా? తెల్ల పిఓపి పౌడర్ తో చేస్తాం. నల్ల చాక్ పీసులు? నల్లవి రావు సార్, తెల్లవి 5 కలర్లు వస్తాయి. తెల్లవి మాత్రమే వస్తాయి? తెల్లవి మాత్రమే సెపరేట్ వస్తాయి. ఇవి వచ్చి 5 కలర్లు వస్తాయి. 5 కలర్లు. కలర్ ఎట్లా చేస్తారు మీరు? మేము అక్కడిని మెటీరియల్ తెచ్చుకుంటాం, కలర్ వస్తుంది. బాటల్ అంటే ఇవి మీరు బోర్డు మీద రాహే కింద ముగ్గులు వేసుకునేకి ఎక్కువ. ఆడవాళ్ళు పని పాట లేకుండా ఇండ్ల కాడ ఉండి చేసుకుంటా ఉండొచ్చు, బాగా ఇట్లా పని చేస్తారు. వీటికి మీకంతా ఎవరమ్మా తోడు? భవానీ శంకర్. భవానీ శంకర్ హెడ్. వీళ్ళనే పెట్టుకో ఉన్నారు. మాకు పని నేర్పించిన వ్యక్తి ఇతనే. తర్వాత ఇప్పుడు చేసుకుంటాం బాగా పనులు. అది మీ ఇద్దరే చేస్తారా? లేదు, మేము 4 ఉన్నాం. మిషన్స్ ఉన్నాయి, అచ్చులు ఉన్నాయి. కలర్ చాక్ పీసులు ఎట్లా చేస్తారు అనే డౌట్. కలర్స్ సెపరేట్ గా బాటల్ కలర్లు వస్తాయి. కలర్లు వచ్చినప్పుడు సెపరేట్ కలర్ మిక్స్, ఏ కలర్ కావాలంటే 5 కలర్స్ వస్తాయి కదా. 5 కలర్స్ లో ఏ కలర్ మిక్స్ చేసుకునేది, వాటర్ మిక్స్ చేసుకునేది, ఒక చాక్ పీస్ కాస్ట్ నాకు తెలిసి ఎంత పడచ్చు మీకు? 10 రూపాయలు పడుతుంది. 10 రూపాయలు. కానీ దీనికి కష్టం ఉంది. ఒక చాక్ పీస్ కి ఎంత కష్టపడాల్సి ఉంటుంది? రోజులు ఎంత టైం తీసుకోవచ్చు మీ అందాజ? ఓ రోజులో తయారైతుంది. మీకు మీ ఇద్దరికి పంచేదానికే ఫుల్ సపోర్ట్ గా ఎవరో 1-2 ఉంటారు. మీరు దీంతో పాటు ఇంకేమేమి చేస్తారు? పెన్నులు చేస్తాం. పెన్నులు ఇప్పుడు నిలిపినాము 2 రోజులు. మిషన్లు అన్ని ఉన్నాయి, చేస్తాం. ఇది పెన్నుల మిషన్ కి చాక్ పీస్ మిషన్ కి అమౌంట్ అంతా 50 లెక్కల కాస్ట్. అంత ఎంత ఖర్చు అయింది మీకు? పెన్నుల మిషన్ వచ్చి 30,000 పెన్నుల మిషన్ మాత్రమే. చాక్ పీస్ మిషన్ 55,000 దానికి వచ్చింది. దీనికి 30,000 వచ్చింది. ఇప్పుడు మిషన్ కూడా అట్లే ఉంది. దాని ఏం లాస్ లేదు ఇప్పుడు? లాస్ ఏం లేదు సార్, చేసుకో, ఎప్పటికైనా చేసుకోవచ్చు. సూపర్. కొద్ది రోజులు అదే పని చేస్తుంది. వ్యాపారం పెట్టిన ఓన్ బిజినెస్ పెట్టుకోవాలనుకున్నప్పుడు లాస్ వస్తుందని చెప్పి నిలిపేసినాం అనుకో, ప్రతి దాంట్లో లాస్ వస్తుంది. ఫస్ట్ అనేది లాస్ అనేది చూడకూడదు కదా. మార్కెట్ లో మన ప్రోడక్ట్ పోతేనే కదా, మెయిన్ మన ప్రోడక్ట్ పోతేనే కదా మనకు తెలుస్తుంది వీళ్ళు ప్రోడక్ట్ చేస్తున్నారు అని తెలిసి మన ప్రోడక్ట్ పోతేనే కదా మన లాస్ కవర్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది మీకు? అంటే స్టార్టింగ్ ఒక 6 నెలలన్నా ఎట్లా అనిపించింది? కష్టంగానే ఉంది. కస్టమర్ ఇప్పుడు బాక్స్ తీసుకోవాలా, మార్కెటింగ్ చేయాలా. ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పటికి 2 అచ్చులతో స్టార్ట్ చేసాను. 2 మౌల్స్. 2 మౌల్స్ తో ఇప్పటికి నేను 15 మౌల్స్ వరకు వచ్చినాను. 2 మౌల్స్ తో స్టార్ట్ అయింది, 15 మౌల్స్ కి వచ్చినాము. పర్వాలే, అభివృద్ధి అయినాం సార్, దాంట్లో అట్లేం లేదు. మీకు ఫస్ట్ ఇది ఐడియా ఎట్లా వచ్చింది? చేయాలా? యూట్యూబ్ ఇంకా చూసి ఇది చేయాలని కాన్సెప్ట్ వచ్చింది. అప్పుడు దానికి బిజినెస్ పెట్టాలని ఒక ఐడియా ఉంది. బిజినెస్ చేయాలని. ఆ బిజినెస్ లో తక్కువ బడ్జెట్ లో ఏది మన సరౌండింగ్ లో లేదా ఉన్నా చెక్ చేసుకున్నా, మన సరౌండింగ్ లో లేదని తెలిసిన తర్వాత పెట్టింది. ఫస్ట్ 10,000 తో స్టార్ట్ చేసింది. 10,000 10,000 తో పెట్టుబడి, 10,000 పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేసింది బిజినెస్. 2014 వెనకాల ఎట్లుండే, ఏం చేస్తుంటారు అప్పుడు? ఇది మీరు జాబ్ చేస్తారు. అమ్మ వాళ్ళు
మేము ఖాళీనే ఖాళీ. అప్పుడు మేకలు మేస్తాను. మేకలు మేపుతా ఉంటారు. గొర్రెలు అప్పుడు ఉన్నాయి. మీకు ఈ థాట్ వచ్చి ఏమన్నా చేయాలా, మన చుట్టుముట్టలు లేకుండా ఉండేది ఏమన్నా బిజినెస్ చేయాలనే ప్లాన్ వచ్చి అప్పుడు యూట్యూబ్ లో మీరు సెర్చ్ చేసి చేసి ఒక 10,000 ఎక్కడ దొరుకుతుంది ఆ. ఏమి అన్ని సెర్చ్ చేసి పోయి కనుక్కొని చూసి ఆ. చేసి మళ్ళీ స్టార్ట్ చేసి 10,000 ఇంకా స్టార్ట్ చేయండి ఇది. 10,000 ఆహా. అప్పటి ఇంకా ఇప్పటి వరకు దీన్ని ఇట్లే సాగిస్తూ వస్తా ఉన్నారు. లాభం వచ్చినా నష్టం వచ్చినా దీన్ని వదలకూడదని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది నష్టం అంటే ఎట్లా ఇప్పుడు వాన పడితే నష్టం వస్తుంది. వాన పట్టకన్నా బాగా మనకి సపోర్ట్ వచ్చింది అనుకోండి ఆ. పర్వాలే. వాన పడిందంటే ఇరిగిపోతాయి, అట్లా నష్టం వస్తుంది. ఆహా. ఇప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి మార్కెటింగ్ చేస్తే రేట్ తగ్గిపోతుంది. అట్లా అంటే కొత్త వ్యక్తులు అంటే ఇక్కడ ఆ, వాళ్ళు వేరే వాళ్ళు బిజినెస్ చేస్తారు కదా, ఒక అంగడి ఉంది కదా, ఒక అంగడి ఇంకో అంగడి పెడితే వాడికి సేల్ తగ్గుతుంది కదా. అట్లా 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 ఇప్పుడు అవుట్ సైడ్ వాళ్ళు వస్తారు, ఆ. బయట సైడ్ కదిరి ఆ సైడ్ నుంచి కూడా మార్కెటింగ్ ఇక్కడికి వస్తారు. ఇక్కడ వస్తారు, ఇక్కడ వచ్చి ఇక్కడ చేయకొస్తారు. చేస్తారు. చేస్తారు మార్కెటింగ్ చేస్తారు. అంటే వాళ్ళు అక్కడంతా వాళ్ళు అక్కడ ప్రోడక్ట్ తయారు చేసి ఆ. మళ్ళీ మదనపల్లికి వచ్చి అమ్ముతారు. ఉమ్. అప్పుడు రేటు వాళ్ళకి మనకి ఇదైతుంది కదా, ఆ, క్రాష్ వస్తుంది కదా, ఆ. దాని వల్ల మనం కొంచెం తగ్గాల్సి వస్తుంది. బాక్స్ అందరు లాస్ అద్దాలు వస్తుంది. ఏ బాక్స్ అందరు ఇప్పుడు అద్దాలు కొత్తగా వచ్చిన వాడికి అందలే. పాతది బాక్స్ పాత అంటారు. కస్టమర్లు పోరు. కొత్త కస్టమర్లు పట్టుకోవాలంటే అప్పుడు మనం డౌన్ కావాలి. అప్పుడు మనకు కొంచెం లాస్ వస్తుంది. ఆ లాస్ మనం ఇంకో దాంట్లో కవర్ చేసుకోవాలి. ఇట్లా మీరు 10 ఏండ్లు ఇంకా ఇచ్చేస్తా ఉన్నారు కదా, అవును. ఎప్పుడే కానీ కొన్ని వదిలేయాలా ఆహా. ఏమో ఇంటెన్షన్ ఏమో వచ్చింది. ఆహా రాలా సార్, ఇంకా దీన్ని పెంచాలనే ఉన్నాను కానీ ఆ టాక్ అయితే రాలే మాకు. దీంట్లో పాటు ఇంకోటి ఏదైనా చేయాలంటే ఆ. అదో ఏదైనా బిజినెస్ పెట్టాలనే ఉంది కానీ దీన్ని ఎప్పుడు- ఇది స్టార్టింగ్ ఇంకా ఇప్పుడు వరకు ఒక్కసారి కొని ఏం పని అప్ప అనిపించింది ఆహా కదా? అనిపించలే సార్. ఆ లెక్కలో పని మీకు ఆ, ఇంకా ఈ పనులు పెంచి ఇంకా ఆడవాళ్ళకి ఇంకా పని పెట్టాలని అనుకున్నా గానీ తగ్గేయాలని ఎప్పుడు అనుకోవాలా. ఒక రోజులో ఎన్ని చాకులు ఇచ్చేస్తారమ్మా? ఒక ఎండ వస్తే మాత్రం 100 బాక్సులు, 50 ఒక రోజులో? బాక్సులు, 50 బాక్సులు